నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్, అలాగే పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. టికెట్లు కొన్న వాళ్ళకే బుక్ మై షోలో రేటింగ్ ఇచ్చే అవకాశం ఇవ్వాలి అని జెప్పేసి విశ్వక్సేన్ ఒక మాట అన్నారు. అంటే అది పాసిబుల్ అవుతుందంటారా సార్? రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వాళ్ళ అడిషనల్ ఫీచర్ కింద ఏమన్నా పెడితే పెట్టొచ్చు కానీ, వాళ్ళకి సంబంధం లేదు. ఆటోమేషన్ మిషన్ అది. మీరు ప్రతి సినిమాకి ఎన్నెన్ని టికెట్లు దిగుతాయనేది ఆ షో అయిపోయిన తర్వాత అర్థమవుద్ది. ఎంతమంది రిటర్న్ అయ్యారు, ఎంతమంది రాలేదు. అదొక సెపరేట్ వే ఆఫ్ కలెక్టింగ్ మనీ కదా! ఫస్ట్‌లో కొత్తగా ఉండేది. ఇప్పుడు మామూలు అయిపోయింది. బుక్ మై షో అనేది చాలా చాలా మంది వచ్చేసారు సీన్‌లోకి. ఈ ఈ విశ్వక్సేన్ అన్నాడు ఆ మాట. అవును. మరి మొన్న 'ఫ్యామిలీ మ్యాన్', 'ఫ్యామిలీ స్టార్' ఫ్లాప్ అయినప్పుడు ఎందుకెళ్ళలేదు నువ్వు? అప్పుడు నీకు కుట్టలేదా చీమ? మనకొస్తే బాధ మనకు తెలిసిందనమాట. 'విజయ్' సినిమాకొచ్చినప్పుడు నీకు గుర్తులేదా? హ్మ్. నీ సినిమాకొచ్చింది కాబట్టి, నీ సినిమా పోయింది కాబట్టి, కర్మ వాడి సినిమా అప్పుడు నవ్వుకుంటూ ఉంటాడు ఇంట్లో కూర్చొని. 'ఫ్యామిలీ స్టార్' అప్పుడు. ఇప్పుడు నీదొచ్చిందిప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 'దిల్ రాజు'కి కూడా సజెస్ట్ చేశాను త్రూ ఛానల్. నేను కూడా దీని మీద ఇనిషియేషన్ తీసుకొని ఒక లాయర్‌ని పెట్టి ఆల్రెడీ మలయాళంలో ఆహ్, బ కేరళలో పెట్టారు. ఎలాగా సినిమా రిలీజ్ అయిన 3, 4 డేస్ వరకు రివ్యూస్ చెప్పకూడదని. నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను. కోర్ట్‌కెళ్ళి గెలిచారాళ్ళు అనుకుంటా. అలాగా మనం కూడా చేయాలని 'దిల్ రాజు' అన్నాడు. అది కూడా ఆయన వరకు వచ్చి ఆయనకి ఆ నొప్పి తెలిసి అన్నాడు. దానికి నేను అన్నాను. అందరం కలిసి ఏదో చేయాలి. ఓకే. అందరం కలిసి పూనుకుని మన తెలుగు సినిమాల్లో, మన తెలుగు స్టేట్‌లో రిలీజ్ అయ్యే సినిమాలు గాని, యూఎస్‌లో రిలీజ్ అయినయి గాని, రివ్యూ ఇవ్వకూడదు. ఇచ్చిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అని కోర్ట్‌లో మీరు ఒక ఆర్డర్ తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే అప్పుడు రివ్యూ చెప్పడం మానేస్తారు. ఇంక ఇవన్నీ ఉండవు. అంతేగాని బుక్ మై షో అది బిజినెస్. ఆడికెళ్ళి నువ్వు అంటావు నువ్వు పెట్టు. నువ్వు నిన్న ఒకటి చెప్పాను కర్మ గురించి ఒకటి పెట్టాలని సిబిల్ అని. ఆ! సిబిల్ అకౌంట్ ఎలాగైతే పెడద్దో, అలాగా నువ్వొకటి పెట్టు. ఏ సినిమా రిలీజ్ అవుద్దో, ఆ సినిమా రిలీజ్ ఎంత కలెక్ట్ చేసిందో, ఈ రివ్యూస్ అన్నీ కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ అని చెప్పెట్టు. అలా ఉన్నాయి ఆల్రెడీ. ఆల్రెడీ నాకు వాట్సాప్‌లో మ్యాగజైన్‌లో పంపిస్తూ ఉంటారు. ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో అది అలాగనమాట. రివ్యూలు చెప్తూ ఉంటారు. అందులో నీ యొక్క క్యారెక్టర్‌ని బట్టి ఉంటది. నీ యొక్క అంతకుముందు చేసిన బయట ప్రగల్భాలు ఉంటాయి గదా! దాన్ని బట్టి ఉంటది. నువ్వు ప్రమోషన్ చేసిన బాలకృష్ణ చేసిన ఈ అట్రాసిటీస్ ఇవన్నీ కూడా ఇందు మీద బూమరాంగ్ అవుతాయి. అది మీకు ఉపయోగపడద్దని అనుకున్నారు. రివర్స్ కూడా కొట్టొచ్చు. ప్రతిదానికి 2 యాంగిల్‌లు ఉంటది కదా! బాలేస్తే ఇలా రావచ్చు, అలాగెళ్ళొచ్చు. ఇలాగెందుకొస్తాయి సినిమా బానే కలెక్ట్ అవుతుందని నువ్వు అంటున్నావు. చెప్పు పోనీ. నువ్వును ఆ ప్రొడ్యూసర్ కలిసి ఒకటి పెట్టండి బిజినెస్. ఎవడు చూస్తాడది? అటువంటివి ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ. వాట్సాప్‌లో మనకు పంపిస్తూ ఉంటారు మ్యాగజైన్‌లు. బయట ప్రింట్ మీడియా కొంటలేదని మాకు పంపిస్తూ ఉంటారు. ఏ ఊర్లో ఎంత కలెక్ట్ అయిందో వస్తది ఇప్పుడు నాకుంటది. అతను ఎవరో చేస్తాడు. అతని పేరు మనం ఎందుకని అనవసరంగా ఆడిని ఫేమస్ చేయడం ఎందుకని నాకు పంపిస్తాడు. వీళ్ళందరూ వేస్ట్ ఫెలోస్. వాళ్ళందరూ మనం ఎందుకు చేయాలి? అక్కడికి నేను చాలామంది పేర్లు చెప్పడానికి సంశయించను. వాళ్ళకి పేరు వస్తదని అది తెలిసి కూడా. ఎందుకు చేపెడతానంటే పోతే పోనీ. లెట్ దెమ్ కమ్ అప్ అని చెప్పేసి చెప్పకూడదు. ఇంకోడు ఎవడు చెప్పడు. వాడి గురించి చెప్పుకుంటాడు అది తప్పితే ఇంకోడి గురించి చెప్పరు. వాళ్ళు పాపులర్ అయిపోతారని. అదే నేను అలా కాదు. కాబట్టి ఇటువంటివి చెప్పకూడదు. ఈ విచక్షణ చెప్పేదేంటంటే ఫ్యామిలీ స్టార్స్‌కి అటువంటి అన్యాయం జరిగింది. సినిమా అంత బాగోకుండా లేదు. బాగా ఖర్చు పెట్టి పెద్ద ప్రొడ్యూసర్. మరి అప్పుడు జరిగినప్పుడు అందరూ కలవాలి. ఇప్పుడు నీ సినిమా అప్పుడు నువ్వు ఏదో అంటున్నావు. బుక్ మై షో వాళ్ళు ఇలా రివ్యూ పెట్టాలని. అదేవిధంగా అంతకు ముందు సినిమా ఫ్లాప్ అయినప్పుడు అందరూ కలిసి సమిష్టిగా పోరాడి చేయాలి. అలా చేస్తే ఇప్పుడు నీ సినిమా జరుగుతున్నప్పుడు అతను ఆ మనోడు లోపల నవ్వుకుంటూ ఉంటాడు. 'విజయ్ అండ్ కో.' ఆ! ఎలా ఉంటే సినిమా ఇండస్ట్రీ ఏం బాగుపడుద్ది? అందరూ కలిసి ఆర్టిస్టులందరూ మా అసోసియేషను, డైరెక్టర్ అసోసియేషను అందరూ కలిసి ఫిల్మ్ ఛాంబర్‌కెళ్ళి ఒక ఈ మీటింగ్ పెట్టుకొని ప్రొడ్యూసర్ కౌన్సిల్ తోటి కోర్ట్‌లో కేసేయాలి. తలకో రూ. 1,00,000 యేసుకొని ఖర్చయితే కోర్ట్‌లో కేసేయాలి. ఇలాగా రివ్యూస్ చెప్పకూడదని. అప్పుడు వాళ్ళెందుకు చేస్తారు బుక్ మై షోలు ఒకడును. వాళ్ళకేం పట్టింది? నువ్వు రిలీజ్ చేసుకున్నావు. నీకు నేను డబ్బులు కలెక్ట్ చేసి పెట్టి టికెట్లు అమ్మి పెడుతున్నాక మేమున్నాం. దానికి ఇంత కమిషన్ తీసుకుంటున్నాం. అంతేగాని వాళ్ళెందుకు రివ్యూ ఇస్తారు? నువ్వు పెట్టు సెపరేట్ కొంపటి. ఒక ఛానల్ ఒకటి పెట్టి ఒక ఇన్వెస్టిగేషన్ పెడితే అది అందరికీ ఉపయోగపడుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ప్రొడ్యూసర్‌లు, అందరు యాక్టర్లు కలిసి కేసేయండి. అగెయిన్స్ట్ రివ్యూవర్స్. ఈ యూట్యూబర్స్ చెప్పకూడదు. చెప్పినోళ్ళకి స్ట్రాంగ్ ఫైనాన్స్ ఫైన్ పడద్దని చెప్పేసి పెడితే ఇది ఆగిపోద్ది. బ్యాడ్ చేయడం మానేస్తారు. ఓ 3 డేస్. ఆ 3 డేస్ ఆగితే దాని తర్వాత మళ్ళా బ్యాడ్ చెప్పుకోవచ్చు మీరు. ఈలోగా ప్రజల నుంచి బ్యాడ్ రాదు మీకు.
తప్పు కూడా అదే. అంత వెంట వెంటనే యూఎస్‌లో ఉంటాడు సన్నాసి. ఆడు అలా చెప్తాడు. ఒక రోజు కంటే ముందు రిలీజ్ అయిపోద్ది కదా అక్కడ. ఆడు ఈళ్ళందరికన్నా ముందు చెప్పేత్తాడు ఆడు. ఎక్కడ చూసేవాళ్ళు కూడా చూడరు. ఆడు సన్నాసి నరాడు యూఎస్‌లో చెప్పేవాడు. ఆడికి అది పెద్ద సినిమాటిక్ తెలిసినట్టు. వాట్ ద హెల్ యూ నో సినిమా అంటే ఏంటో తెలుసా ఆడికి? యూఎస్‌లో ఉన్న ఇద్దరు ముగ్గురు గురించి చెప్తున్నాను. ఇడియట్స్. వాళ్ళకేం తెలుసు అంటున్నాను. నువ్వు తీస్తే కోర్ట్ ఆర్డర్ పెడితే ఆళ్ళకి చెప్పొచ్చు. అయినా చెప్పేయడానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎరగొట్టేయాలి. దండం దశగుణం భవేత్. దండం కర్ర పెట్టి కొడితేనే జనాలు ఒప్పుకుంటారు. సాఫ్ట్‌గా చెప్తే ఒప్పుకోరు. నేను ఈరోజు చెప్తున్నాను మీకు. కోర్ట్ ఆర్డర్ ఇచ్చినా కూడా ఆడు చెప్పాడనుకో యూఎస్ఏలు కొట్టాలండి. జోక వెనక నుంచోబెట్టి. కేన్ ట్రీట్మెంట్ అంటారు సింగపూర్‌లో. చాంగి జైలు అని ఉంటది. ఎక్కడ కొడతారో మిగతా వాళ్ళు ఎక్కడెక్కడ కొట్టరాళ్ళు. చేతులు పైకి కట్టేసి ఇక్కడ కొడతారు వెనకాల. ఒక్క దెబ్బ కొడితే ఆడు 1 వీక్ లెగడాడు. సక్కన తగులుద్దనమాట. ఇట్ ఈస్ కాల్డ్ చాంగి జైల్ కెయిన్ ట్రీట్మెంట్ అంటారు దాన్ని. అలా కొడితే మళ్ళా రివ్యూ కాదు కదా! కూర్చోలేడాడు. సినిమా ఈళ్ళు కోట్లు పెట్టి తీస్తుంటే నువ్వు ఒక 5 నిమిషాల్లో చెప్పేత్తన్నావు. భయ్యా ఒకడున్నాడనమాట ఆడు. లాగి కొట్టాలండి యూఎస్‌లో. స్టూపిడ్ ఫెలో అన్నాడు. పెద్ద సినిమా తెలుసు నీకు. ఈ సినిమాలు కూడా అలాగ ఏడ్చినాయి గానీ, అయినా కూడా 3 డేస్ చెప్పకూడదు. 3 డేస్ రివ్యూ చెప్పకూడదని కోర్ట్‌కెళ్ళండి అన్నారు. ఫ్యామిలీ స్టార్‌లో కొంచెం పౌరుషంగా వచ్చారు అందరూ 'దిల్ రాజు' ఇప్పుడు మళ్ళా మర్చిపోయారు. ఎలా మర్చిపోకూడదు. అందరూ కలిసి కూర్చొని ఆ సమస్యను పరిష్కరించాలి. అది సీఎం దగ్గరికెళ్ళినా సీఎం ఏం చేయలేడు. సీఎం ఏం చేస్తాడు? ఆ! సరే అంటాడు. ఏం చేయగలడు అతను? లెగాలిటీస్ ముందు సీఎం నథింగే. అంతే కదా! ఇప్పుడు కీరవాణి వద్దంటారు కదా తెలంగాణ వాళ్ళు. నాకు నాకు కావాలన్నాడు. ఏం చేయగలరు ఆళ్ళు? అక్కడి వరకు ఉంటది. కేసీఆర్ వోళ్ళు గొడవ పెడుతున్నారు. ఇలాగ మళ్ళా మారుస్తావేటి లోగో అని. మారుస్తాడు. ఏంటట? మీరు మార్చలేదా? మీరు సెక్రటేరియటే మారుస్తారు. ఏదో కనీసం లోగోలు మార్చడా? అంచేది ఎవరి టైం ఆడిది. కోర్ట్ ఈజ్ దేర్. ఇక్కడ కోర్టు, లోయర్ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్ట్. ఆ లెవెల్ వరకు ఇది తీసుకెళ్ళాలి. రివ్యూ చెప్పకూడదు. ఈ యూట్యూబర్స్‌కి స్ట్రాంగ్ ఇస్తే 5 నిమిషాల్లో పడిపోతారు. ఒక్కడికి ఏదో చెప్పాను కదా! ఫైన్ ఏసినట్టు ఏసి ఇలా చాంగీ జైల్‌లాగా ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళా రాడు దగ్గరికి. వీళ్ళంతా ఆ వ్యూయర్‌షిప్ తోటి బతికే స్టూపిడ్స్ వీళ్ళంతాను. వాళ్ళెందుకు కంట్రోల్ చేయలేరు మనం? ఈ ఛానెల్ పెట్టుకున్న వాళ్ళందరూ పెద్ద స్ట్రాంగ్ ఫెలోస్ ఏం కాదు. స్ట్రాంగ్ అయినాను. స్ట్రాంగ్ అయితే ఎవడికి కావాలి? నువ్వు స్ట్రాంగ్ అయితే ఎవడికి కావాలంటున్నాను. ఆ సినిమాకి హాని జరగకూడదు. సినిమా ఫీల్డ్ బతకాలి. 10 మంది ప్రొడ్యూసర్లు బతకాలి. అంటే నువ్వు 4, 5 రోజులు రివ్యూ చెప్పకూడదు. చెప్పనివ్వకూడదు. ఇప్పుడు కూడా ఎళ్ళండి. ఎవడి సినిమాకి బాధొస్తే అప్పుడు వస్తారు బయటికి. మళ్ళా వెళ్ళిపోతారు లోపలికి. ఈ లోపల వాళ్ళకి డ్యామేజ్ జరిగిపోతుంది పాపం. అర్థమైందా ఇప్పుడు? సో, అది ఎవరినో అడిగేదానికంటే థర్డ్ పర్సన్ బిగ్ మై షోలు ఎందుకు చేస్తారాళ్ళు? మీకు సర్వీస్ చేస్తున్నారు. దానికి వాళ్ళు ఎంత పర్సెంటేజ్ తీసుకుంటున్నారు. ఆళ్ళొచ్చి ఎందుకు రివ్యూ చెప్తారు? లేకపోతే ఆళ్ళ మీద పడతారు. నువ్వు ఇన్ని తక్కువ టికెట్లు దిగినయని ఎందుకు చెప్పావు? అని ఆళ్ళ మీద పడతారిప్పుడు. కావాలని ఎవరో కూడా కష్టాలను కొని తెచ్చి పెట్టుకోలేరు కాబట్టి దిస్ హాస్ టు బి ప్రూవెన్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. దానికి మనందరం మర్చిపోకూడదు. మనకు బాధ కలుగుతుంది మన సినిమాకి. అప్పుడు మనం రియాక్ట్ అవుతున్నాం. ఫ్యామిలీ స్టార్ అప్పుడు ఇంకప్పుడు వదలకుండా అందరూ కలిసి చేస్తే ఇప్పుడు బాగుండేది. దట్ ఈస్ వాట్ మై హంబుల్ సజెషన్. నేను ముందుంటాను. మా ఫిల్మ్ స్కూల్ తరపున. డెఫినిట్‌గా ముందుంటాను. ఐ విల్ స్పెండ్ సమ్ మనీ ఆల్సో. అలాగే అందరూ ఖర్చు పెట్టండి. తలకో ₹1,00,000 ఏసుకోండి. ప్రొడ్యూసర్‌లందరూను. బ్రహ్మాండమైన కేస్ అవుతదది. బ్రహ్మాండంగా ఇక్కడి నుంచి సుప్రీం కోర్ట్ కూడా వెళ్ళొచ్చు. ఓకే సార్. థాంక్ యూ.